నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరయ్యారు. 3 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్టుగా అనుమానిస్తున్న మద్య కుంభకోణ వ్యవహారంలో ఈ విచారణను ఎదుర్కొంటున్నారు. మద్యం స్కామ్ అంశంలో విజయసాయిరెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిట్ నుంచి నోటీసులను అందుకున్నారు. మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారనే ప్రచారం సైతం చోటు చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేసుకోగా ఆయనకు అనుకూలంగా ఆదేశాలనిచ్చింది సుప్రీంకోర్టు. తాజాగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. విచారణ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం విషయంలో తాను జోక్యం చేసుకోలేదని అధికారులకు తెలియజేశానని తెలిపారు. దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని, ఎప్పుడు పిలిచినా వస్తానని వారితో చెప్పినట్లుగా తెలిపారు. ఇక కసిరెడ్డి కంపెనీలను ఏర్పాటు చేసినట్లుగా గాని, కొత్త మద్య బ్రాండ్లను తయారు చేసి విక్రయించిన విషయం గాని తనకు తెలియదని తెలిపారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్ర ఉందా లేదా అనేది కూడా తనకు తెలియదని సిట్ అధికారులకు స్పష్టం చేసినట్లుగా వివరించారు. తనను అడిగిన ప్రశ్నలకు కసిరెడ్డి ఒక్కరే సరైన సమాధానం ఇవ్వగలరని వివరించినట్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్, అమరావతిలో ఏర్పాటైన సమావేశాల గురించి కూడా తనకు పెద్దగా ఎలాంటి వివరాలు తెలియదని సిట్ అధికారులకు తెలియజేశానని సాయిరెడ్డి చెప్పారు. కిక్ బాక్స్ గురించి అధికారులు అడిగారని, దాని గురించి తనకు తెలియదని వివరించారని షేర్ చేశారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.